2018 ఎన్నికలకు ముందు మీరు తెలంగాణలో యాక్టివ్గా ప్రచారం చేసి ఆల్మోస్ట్ అన్ని పత్రికలు రాశాయి. పరిపూర్ణానంద స్వామి కాబోయే ముఖ్యమంత్రి అనేటువంటి ఏకగ్రీవంగా ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది. ఆ ఎలక్షన్ అయిపోయిన వెంటనే, అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయిన వెంటనే 2-3 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. మరి మీరు పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఎందుకు లేరు? నేను లేననేది ఒకసారి ప్రూవ్ చేయండి. మీరు అసెంబ్లీకి ప్రచారం చేశారు, పార్లమెంట్కి చేశాను నేను. మీరు ప్రూవ్, నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఇప్పుడు సోకాళ్ళు బండి సంజయ్కి నామినేషన్ అప్పుడు నేనే ఉన్నా. ఆయనకి 3 సార్లు ప్రచారం చేశా. నన్ను అడిగినటువంటి ఎంపీలకి నేను చేశా, అంతే కదా. ఇప్పుడు అడగాలి కదా, ఎంపీలు కూడా కనుక్కో. ఇప్పుడు నేను ఇక్కడ ఎంపీగా నిలబడదాం అనుకున్నానండి. నేను మోడీ గారి సభ ఇక్కడ పెట్టాలి, మోడీ గారు వచ్చి నా కోసం ఒక సభ చేయాలి, అమిత్ షా గారు రావాలి సభ చేయాలి, లేదా ఆదిత్యనాథ్ యోగి గారు రావాలి. నేను పెట్టుకుంటే వాళ్ళు పంపుతారు. వాళ్ళకి ఎవరికి కావాలో వాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు బండి సంజయ్ నన్ను 4 సార్లు అడిగి, లేదు మీరు 3 సార్లు రావాలంటే నేను 3 సార్లు వెళ్ళాను ఆయన దగ్గరికి. ఆ రోజున ఆయన పరిస్థితి అది, ఆయన అడిగారు, నేను వెళ్ళాను. అలాగనే ఎవరెవరు నాయకులు అడిగారో వాళ్ళందరి దగ్గరికి నేను వెళ్ళాను. పరిపూర్ణానంద స్వామి కాబోయే ముఖ్యమంత్రి అనేటువంటి ఒక భావన అనేది అంత తేలిగ్గా రాదు కదా. అంటే పార్టీ అధిష్టానం నుంచో లేకపోతే ప్రజల్లోనో పార్టీ క్యాడర్లోనో ఆ భావన ఉంటేనే అది రిఫ్లెక్ట్ అవుతుంది. అంత రిఫ్లెక్ట్ అయిన పరిస్థితి ఉన్న మీరు పార్లమెంట్ ఎన్నికల సమయానికి మీరు ఎవరో ప్రచారం చేస్తేనే నేను వెళ్ళాను అంటే అదే నిలబడాలనుకోలేదు. నేను చెప్తున్నాను, అందుకనే నేను నిలబడాలని అనుకోలేదు. ఎందుకంటే నేను స్పష్టంగా పైన వాళ్ళకి చెప్పాను, ఒక 5 సంవత్సరాలు నేను పార్టీ ఏంటి, రాజకీయం ఏంటి, ఆ క్షేత్రం ఏంటి. ఎందుకంటే నాకు అది కొత్త. ఒక ఆధ్యాత్మికత నుంచి రాజకీయం అని అంటే నేను గత ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఆధ్యాత్మికతలో మనం నడిచి వెళ్తుంటే అందరూ దండాలు పెడతారు. కానీ రాజకీయ వ్యవస్థ ఈరోజు ఎలా ఉందనంటే ఇతను అందరికీ దండాలు పెడుతూ వెళ్ళాలి, అంత ఆపోజిట్ 360 డిగ్రీస్ కాదు చెప్తున్నా. అలాంటి దాంట్లో నాకు అందరూ నమస్కరించేలాగా నేను ఇదే రాజకీయ వ్యవస్థలో మసులుకోవాలంటే నేను ఎలాంటి ఆలోచనతో నేను వెళ్ళాలి, ఎలాగ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎనీవే మీరు రాజకీయాల్లోకి దిగారు కదా. అవును. నా చిన్న పాయింట్ ఏంటంటే ఒక 2-3 నెలలు అదే టెంపో మీరు కంటిన్యూ చేస్తుంటే తెలంగాణలో బీజేపీకి 4 పార్లమెంట్ స్థానాలు వచ్చాయి. చాలా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అది. అంత గ్రోత్ క్రెడిట్ మీకు దక్కు ఉండేది కదా. మీరు కూడా ఒక ప్రామినెంట్ బీజేపీ లీడర్ ఈ రాష్ట్రంలో అనేది. మీరు నిజంగా నా పట్ల చాలా అంటే మంచిగా అభిప్రాయపడుతుంది. అంటే నాకు క్రెడిట్ దక్కాలి, కానీ క్రెడిట్ కోసం నేను పనిచేయట్లేదు. ఈ క్రెడిట్లు డెబిట్లు ఎప్పుడు నేను లెక్కవేయను. నేనేంటంటే అప్పుడు బీజేపీ వాళ్ళు కూడా అప్పుడున్నటువంటి సంఘటనా మంత్రి అంటే జనరల్ సెక్రటరీ పార్టీ నా దగ్గరకు వచ్చి కూర్చొని మీరు కంటెస్ట్ చేస్తారా, కంటెస్ట్ చేస్తే బాగుంటుందని అంటే నాకు కొన్ని ఆలోచనలు ఉంటాయి. అంటే నా వెనక నాకు అడ్వైస్ చేసేవాళ్ళు ఏంటంటే ఈ సందర్భం వద్దు, ఇప్పుడు మీరు ప్రచారం చేయండి. ఎలాగైతే అసెంబ్లీకి కూడా నేను నిలబడొద్దు అనుకున్నాను, నేను ప్రచారం చేశాను. 64 సభలు చేశాను నేను. వాళ్ళు చేపలు పెడితే వాళ్ళు అడిగింది నన్ను చాలా తక్కువ అడిగారు, నేను 64 చేశాను. నన్ను సీఎం క్యాండిడేట్గా ఏదైతే వాళ్ళు నన్ను ఒక డినామినేషన్లోకి వేసుకుని చూశారో అది నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే నేను ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టాలని అనుకోలేదు. పైన పార్టీలో కూడా వాళ్ళకి ఎవరికి నన్ను సీఎంగా డిక్లేర్ అనేది లేదు. ఎందుకంటే నా కోసం నేను 3 ఏళ్ళకి ప్రిపేర్ అయ్యాను, ఎన్నికలు పెట్టాలంటే అవ్వదు కదా, రాజ్యాంగం కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా నేను 2024లో ప్రజాక్షేత్రంలో నేను నిలబడి నేను ఈ పోరుకి నేను 2023లో ఎందుకు లేరు? 2024 నేను ఆంధ్ర ఎంచుకున్నాను, నేను ఇది క్షేత్రంగా ఎంచుకున్నాను.